సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా ఇంకాసేపు పుడుకోవాలన్నది సౌండ్ తగ్గివే ఆ టీవీ కట్టి ఏమన్నారు? అన్నాను పొద్దుట సౌండ్ లేంటే అన్నాను. అది కాదు, ఆ తర్వాత ఏమన్నారు? టీవీ కట్టే అన్నాను. ఆ పాట టీవీలోంచి రాలేదండి, నా గొంతు నుండే వచ్చింది. ఏంటి, నువ్వు పాట పాడేవా? అవునండి, నిజంగా నేనే పాడాను. నమ్మట్లేదు కదా? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అచ్చం ఎంఏ సుబ్బలక్ష్మిలాగే పాడేవే. అవును, నీకు సంగీతం రాదు కదా, పైగా చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడు నేర్చుకున్నట్టు కూడా చెప్పలేదు నాకు. కొన్ని విద్యలు నేర్చుకుంటే రావండి, జీన్స్ తో వస్తాయి. మా నాన్నగారు చాలా బాగా పాడేవారు. మీ నాన్న పాడేది ఏలం పాటలే, సినిమా పాటలు కాదు. ఊరుకోండి, ముందు మీరు వెళ్ళి మొహం కడుకుని రండి, ఓ మంచి మాట చెప్తాను. మొహం కడుక్కుంటే మంచి మాట చెప్తావా? మొగుడు మొహం కడుక్కుంటే ఏ పెళ్ళమైనా కాఫీ ఇస్తుంది, మాటలు చెప్పదు. అబ్బా, ముందు మీరు వెళ్ళి బ్రష్ చేసుకోండి. మీ ఆడాలతో ఇదే గొడవ, ప్రతి పనికి హిప్నాటిజం చేస్తారు. ఇలా మాటలతో కాలక్షేపం చేసే బదులు ముందు లేవచ్చు కదా. ఇలాగే లేచిపో అని ఇంకా 10 సార్లను ఎప్పుడో మంచి ముహూర్తం చూసుకొని లేచిపోతాను, నీకు జబ్బు వదిలిపోద్ది. అబ్బో, మొహం అద్దంలో చూసుకోండి, లేచిపోయి వాటమేనా? రాజ్యం కాఫీ అదరగొట్టేసావే, సూపర్. ఉత్తి కాఫీయేనా? పాట బాగుండలేదా? మేడం, ఈ పాట ఈ హంగామా దేనికి? అయ్యో, మీ అందరికి చెప్పలేదు కదూ. నేను పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి మన ఎస్పీ బాలు గారు పక్కన జడ్జిగా వెళ్ళబోతున్నా. ఆ ప్రోగ్రామ్ కి జడ్జిగా వెళ్లే వాళ్ళ స్థాయి అర్హతలు నీకు తెలుసా? తెలుసు, పాటలు పాడటం రావాలంతే కదా. వాళ్ళు ఏళ్లకేళ్లు కష్టపడి ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళే. 2 రోజుల గమకాలన్నీ నేర్చేసుకుంటా, మీరు చూసి ఉండండి. రాజ్యం, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆగండి, ఇదిగోండి లంచ్ బాక్స్. ఇదేంటే కొత్తగా లంచ్ బాక్స్ ఇస్తున్నావు? చాలా అందమైన కూర ఉండాలండి. కూర అందంగా ఉండకూడదు, రుచిగా ఉండాలి. సర్లే, ఎందుకు ఏం కూర చేసావు? ఆహా, ఏమి రుచి అనరా మై మరచి, రోజు తిన్నా మరి రోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఏంటి, ఈ వంకాయ కూరకైనా ఓ గానకోకిలాగా తెగబెళ్ళపిచ్చేసావు. నేను ఇంకా ఏ చేపల పులుసు మటన్ కీమా ఉండలో చేసావు అనుకున్నాను. ఏం చేస్తావు, ఈ గుత్తి వంకాయని మటన్ కీమా ఉండనుకొని తింటాను. ఆగండి, ఇంకో పాట పాడతా. నువ్వు పాట పాడితే నేను హాస్పిటల్కి వెళ్తాను, ఆఫీస్కి వెళ్ళను. నన్ను వదిలేయ్. రోజు వెళ్ళే ఆఫీసే కదా, నా పాట విన్నాక వెళ్ళండి. నువ్వు రోజు ఉండే పెళ్ళానివే కదా, అలా పడుండు, నేను వెళ్తాను. మీరు ఇంతేనండి, నేనేం చెప్పినా పట్టించుకోరు. వినేలా నువ్వేది చెప్పవుగా. చెప్తే అంటే ఇంకో పాట గుర్తొచ్చింది. కళ్ళని చెప్తే వినాలి, నీ కళ్ళకు గంటలు విడాలి. డబ్బాలో రాళ్లు చూపినట్టు ఆ గొంతు నువ్వును ఈ ఆడిబుల్గా లేదే, హారిబుల్ గా ఉంది. వానాకాలంలో కప్పలన్నీ ఒకేసారి బౌరుమన్నట్టుంది. వాన్ వచ్చిన తర్వాత కప్పల్ గోల. చూస్తూ ఉండండి, ఏదో రోజు మీతో రాజ్యం నువ్వు చాలా గ్రేట్ సింగర్ అనిపించుకుంటా. అక్క, బాగుంది అలా విసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నా మీద ప్రేమ ఎక్కువ అయినప్పుడు అలాగే ఉంటారు. పిచ్చుకొక్క కలిసినట్టు అలా గబగబా వెళ్ళిపోయారేంటమ్మ గారు. టైం అయిపోతుందంట, అందుకే అలా పరిగెడుతున్నారు. ఏమైనా నువ్వు చేసేది నాకు నచ్చట్లేదక్క. బాగా వదిలేసి నీ సీరియల్స్ చూస్తావేంటి? నాకు మీ బావ సీరియల్స్ 2 కావాలి. అవి నా 2 కళ్ళ లాంటివి.
ఏ ఒకటి పోగొట్టుకోలేను. ఆ సీరియల్స్ లో ఏముంటుందక్క? ఎక్కువ యాడ్స్ కదా వచ్చేది. పిచ్చి మొహందానా, గులాబీ ముళ్ళ మధ్యనే పూస్తుంది, సీరియల్స్ యాడ్ మధ్యనే వస్తుంది. అయినా మగుని ఎలా చూసుకోవాలో నీకు తెలియడం లేదక్క. నాకు తెలీదా? భర్తే భార్యకి ఫస్ట్ చైల్డ్. ఆయన్ని ఎలా చూసుకోవాలో తెలుసా? బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా. అలాగే విసిగించు బాణి నొదిలేసి పారిపోతాడు. ఏం పర్లేదే. అప్పుడేం చేస్తానంటే, మాట ఇవ్వమ్మా చెల్లి, మర్చిపోకు నా తల్లి, మా ఇంటిలో నువ్వు వెళ్ళి దీపాన్ని పెట్టమ్మా మళ్ళీ. అక్క, నీ పాటకి ఈ సిచ్యువేషన్ కి అని సంబంధం ఉందా? అర్థం చేసుకోరు మేడం. సెల్లార్ లో సార్ ఎదురాడండి, నేను కథ రాశానని తింటాడేటండి. ఆయన అలాగే అంటుందే చకోడి. నువ్వేం పట్టించుకోకు, నువ్వు ఎప్పటికైనా పెద్ద రైటర్ అవుతావు. నిజమా మేడం? ఏమి ఫేస్ నాదే అచ్చు రైటర్ లా ఉంది బాస్. రాలేదు సినిమా ఛాన్స్, ఇక వెయ్యద్దు మరో డోసు. ఈ పాటల పిచ్చిలో పడి నువ్వు తాగుబోతు పాటలు కూడా పాడిస్తున్నావు. ప్రాక్టీసే ప్రాక్టీస్. అగ్గి పుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల, కావేవి కవితకి అనర్హులు అన్నారు శ్రీశ్రీ. చగోడి పద్దు ఐసు, కారెవరు పాటకి అనర్హులు అంటుంది రాజ్యం. ఏం చెప్పారు మేడం, మీరు సూపర్. అది సరిగానే చగోడి, ఇప్పుడు నువ్వు ఏ కథ రాస్తున్నావు? విప్లవం కథ రాస్తున్నా మేడం, కానీ పెన్ను రాయట్లేదు. కంగారు పడి చగోడి, నీకు నేనున్నాను. విప్ప పూల చెట్ల సగల దాచిన విల్లంబులన్నీ నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా. రాళ్ల క్వారీ లారీలోన దాచిన పళ్ళెమ్ములన్నీ నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా. ఏమంటావు? ఏమున్నదక్కో ఏమున్నదక్కా, రీఫిల్ అయిపోయే, పేపర్లు అయిపోయే, బ్రెయిన్ లో ఉన్న తట్లు అన్ని ఎగిరిపోయే. ఏమున్నదక్కో. అక్క, ఈ చెకోడికి పెన్నులు కొనుక్కోవడానికి డబ్బులు కావాలంట, ఇచ్చే. మేడం కి నాకు మధ్యలో రాయబరమేంటి? మేడం దేవత, నేను భక్తుడిని, మధ్యలో నువ్వరు. భగవంతుడికి భక్తునికి ఏదో అనుసంధానమైన భక్తి ఉంటుంది కదండి, ఆ భక్తండి. ఏ ఐసు, నువ్వు ఆగు. చగోడి, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అర్జెంట్ గా మంచి కథ రాసి నాకు అంకితం ఇచ్చేయి. త్వరలో నేను సెలబ్రిటీ అయిపోతా. అప్పుడు కథ అంకితం ఇవ్వడానికి నీకు ఛాన్స్ ఉండదు. అవునండి. ఉండు, డబ్బులు తెస్తా. ఇదిగో, ఆల్ ది బెస్ట్. మేడం చూస్తుండండి, మీ పేరు జెండా పైన కట్టి ఎగరేస్తాను మేడం. ఎంత గొప్పోడే పద్దు, మజ్జిగన్నం తిన్న కుక్కలాగా ఎంత విశ్వాసంగా ఉన్నాడు. అక్క, నువ్వు చెకోడిని నమ్ముతున్నావా? వాడు మజ్జిగ తిన్న కుక్క కాదక్క, మధుమిక్కిన కుక్క. చిచి పద్దు, ఏంట మాటలు? నీకు కూడా మీ బావలాగా ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. అమ్మగారు, డబ్బులు ఇవ్వండి, కూరగాయలు తీసుకురావాలి. ఒకడే ఒకడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, దేనికి లొంగడు ఏనాడు, తలెత్తుకు తిరిగే మనగాడు. ఐసు, అమ్మగారు పాట పాడుతున్నారు. కొంప తీసి రాత్రి అయ్యగారు 2 పెగ్గులు తాగి మిగిలిపోయింది. ఈ రోజు అమ్మగారిని పాట రూపంలో చెప్తున్నారు. అదే విషయమా? అమ్మగారు, మీ పాట తర్వాత తింటారు కానీ ముందు డబ్బులు ఇవ్వండి, టైం అయిపోతుంది. ధనమేరా అన్నిటికీ మూలం. ఐసు, అమ్మగారిని ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకుని పోవాల్సిందేమో. శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. ఏమండి, ఇదే పాటని నేను కళ్యాణి రాగంలోనో బిల్హరి రాగంలోనో పాడినా? అలహరి రాగంలో పాడవే, అప్పుడు నువ్వు గాన కోకిలో కాదు గాన షకీలో అవుతావు. మీరు ఇలా అంటే నేను మళ్ళీ మొదటి నుంచి పాట పాడతాను. నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకో, అక్కడి నుంచే పాడు. మరి ఇలా అయితే మీరు ఇంకా చెవులు మూసుకోకూడదు. నా గుండె శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా. డైపర్ నిండిన సంటి పిల్లలాగా అట్ట నడుతున్నాడు. నా గుండె, మేడం, నా గొంతు. మేడం, బబ్బబ్బా, ఏంటి చగోడి నా శృతిలోని అపశృతి? ఏంటంటావు? చిన్న ప్రాబ్లం మేడం. అయితే సమరం గారి దగ్గరికి వెళ్ళు. ఆ ప్రాబ్లం కాదు సార్. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు చగోడి, దాన్ని నా పాటతో పరిష్కరిస్తాను. పరిష్కారం కాదు మేడం, పర్మిషన్ కావాలి. దేనికి? మా ఊరు నుంచి కొంతమంది వచ్చారు. శబాష్ చగోడి, నేను ఇంకా సెలబ్రిటీ కాకుండానే ఫ్యాన్స్ ని తెప్పించేశావు.
వచ్చింది ఆర్కెస్ట్రా ట్రూప్ మేడం. ఇక్కడ దీని పాటలతోనే బళ్ళపోతాం. ఇంకో ట్రూప్ ఇప్పుడు అలా అనకండి సార్, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు సార్. మా గోదావరి జిల్లాలోనే బాగా ఫేమస్ సార్. రవీంద్ర భారతిలో ప్రోగ్రాం కోసం వచ్చారు, అది క్యాన్సిల్ అయింది. అందుకే షెల్టర్ కోసం ఈ చెగోని ఎత్తుకుంటూ వచ్చారు. ఈ ఒక్క రోజుకి మళ్ళీ నీకు ఇంకొక ఫేవర్స్ బ్యాచ్. ఎందుకురా మా సుబ్బుని ఎలా ఇబ్బంది పెడుతున్నారా? ఏమండి, మీరు కళాకారుల్ని అవమానిస్తున్నారు. మనం వాళ్ళకి షెల్టర్ ఇస్తే కళామ్మ తల్లికి సేవ చేసుకున్నట్టే. చగోడి వాళ్ళని పిల్లలు. నువ్వేళ్ళ గ్రూప్ లో ఎప్పుడు జాయిన్ అయ్యావురా? లేదయ్య గారు, నేను అడ్డుకుందామనే చూశాను. అమ్మగారు పిలిచేసరికి వీళ్ళు ఆగలేదు, నేను వీళ్ళతో రావాల్సి వచ్చింది. నువ్వు కంప్లైంట్ చేయడం ఆపేస్తే నేను వాళ్ళని పరిచయం చేస్తా. మేడం, నేను చెప్పిన ఆర్కెస్ట్రా ట్రూప్, ఈ పేరు ధన్యాలు. ఇది ఆడి ట్రూప్. మేడం దేవత రాజ్యలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారా? యు మీన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు? వావ్! సుబ్బలక్ష్మి కాదురా, రాజ్యలక్ష్మి. ఈయన భాస్కర్ గారు. బాలు గారా? బాలు సరేం కాదు, భాస్కర్ గారు అంతే. వావ్, మీ వాయిస్ సూపర్ మేడం. మేడం, మీ పర్మిషన్ ఇస్తే మా కళని మీకు అంకితం చేసుకుంటా. దానికోసం ఇంతలో అడగాల? మీలాంటి స్వర విద్వాంసులతో సాధన చేస్తే మా స్వరంలో కూడా పరిపూర్ణత వస్తుంది. రాజ్యం, అర్ధరాత్రి ఆర్కెస్ట్రా ఏంటి? పడుకుందాం పదా. నో, నేను డిసైడ్ అయ్యాను. ఆడియన్స్ ని పిలిపించండి. హలో హలో హలో, మైక్ చెక్ 1 2 3. ధన్యార్ ఆర్కెస్ట్రా ఫ్రమ్ మియాల పాలెం పాలెం పాలెం. రాకేష్ గారి బృందంచే గాన కచేరీ. నువ్వు 3.5 తీసుకో, నువ్వు 2.5 తీసుకో, అది ముందు మొత్తం పై తీసుకో. మా ఆర్కెస్ట్రాలో మొదటి పాట ఇద్దరు అమ్మాయిలు చిత్రం నుంచి. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను తీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను హిందోళ రాగంతో హింసిస్తా. శంకరా శంకరా. ఇప్పుడు నేను పాడిన పాటని మెచ్చి ఇష్టపడి నా ప్రాణమిత్రుడు, నా బాల్య స్నేహితుడు చెకోడి 500 రూపాయలు చదివించాడు. నేనా? నువ్వే? సుబ్బు, నా పర్సు రూమ్ లో మర్చిపోయాను, 500 ఇవ్వా. నేను ఎందుకు ఇవ్వాలి? రూమ్ లోకి వెళ్ళగానే ఇచ్చేస్తా. ఈ పర్సు నీదా? నాదే. ఇన్ని రోజులు నా దగ్గర పాడేశాను. బాబు, చూడడానికి స్వాతి ముత్యంలా ఉన్నావు. ఏం పేరమ్మా నీ పేరు? సుబ్బు అండి. ఓ సుబ్బు, నేను పాడిన పాటని ఇష్టపడి మెచ్చి సుబ్బు 1000 చదివించాడు. నేనా? సుబ్బు, కళాకారులు చదివించడన్నాక డబ్బులు ఇవ్వకపోతే చాలా కష్టం. కళాకారులు శాపం మామూలుగా ఉంటుంది. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కూడా చూసుకో. పాప, నిన్ను చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంతకీ నీ పేరేంటమ్మా? పద్మావతి. పద్మ అంటారు. నిన్ను చూస్తుంటే ఒక పాట గుర్తుకొస్తుంది. ఆ పాట ఏంటంటే, రాణి రానమ్మా, ఆనాటి గురుతులు ఏవమ్మా, రాణి రానమ్మా, ఆనాటి గురుతులు ఏవమ్మా, ఈ వేడుక చేయాలని ఎన్నెన్ని రాత్రులలో వేచి ఉన్నాడు రాణి రానమ్మా. బాగా ఎమోషన్ అయిపోయాయి. ఇప్పుడు నేను పాడిన పాటకి బాగా ఎమోషన్ గా ఫీల్ అయిపోయి రాజ్యం గారు 5000 పదహాలు చదివించుకున్నారు. అడగ్గానే ఇచ్చావు. అన్నపూర్ణ తల్లి ఆవు మీద ఓ చిన్న పాట. మాట నిలుపుకుంటీవమ్మా జేజమ్మా, మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా, నిన్ను చూసి కంటిదారలే జేజమ్మా, పొంగిపోయి పోయరమ్మా, జేజమ్మా మాయమ్మా మాయమ్మా
అలాగే అలాగే మా ప్రముఖ గాయని చింతామణి ఓ చిన్న కోరిక కోరింది. ఏంటది? ఆర్కెస్ట్రా మొదలైనప్పటి నుంచి ప్రశాంతంగా ఏమీ మాట్లాడకుండా కూర్చున్న భాస్కర్ గారి మీద ఓ పాట పాడాలని. ఇదిగో నా మైకు నువ్వు తీసుకొని నీ డోల్ నాకు ఇచ్చేయి. వద్దురా బంగారం విన్ని కానిచ్చి. పాడితే మీరు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మేము పాడతాం, మీరు ఆడాలి. పాటల మధ్యలో ఇది చాలా కాలక్షేపంగా ఉంటుంది. తప్పకుండాను. ఐసు కమాన్. ఇంగ్లీషులోన కన్న వెంటనెప్పుడు తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కళ్ళన్నీ ఓడమాస లెక్కల. ఇంత గొప్ప డాన్స్ చేసే అవకాశం ఇచ్చిన మాకు పక్కా లోకల్ పాప 1016 చదివించుకుంటుంది. ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడు చెకోడి డాన్స్ చేస్తాడు. బుగ్గాగిలి గల్లిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టినా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం. అరే చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం. ఇప్పుడు రాజ్యం గారు వాళ్ళ చెల్లితో కలిసి డాన్స్ చేయడానికి బాగా సంబరపడిపోతున్నాడు. రండి మేడం. కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణ విలవాయించరా. ప్రియ రాధా గోవింద ప్రేమారవింద వెన్నెలలా తేలించరా. ఒక బేబీ భామా పోరాటం ఇది అల్లరి పిల్లరి తిమ్మిరి తిక్కల లవ్వులీరు. అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని జాబీ. అందరితో డాన్స్ చేయించు, మా బంగారంతో డాన్స్ చేయించువా? వేయిస్తానండి. మీ బంగారంతో బాబు బంగారం లాంటి పాటకి డాన్స్ చేయిస్తా. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం. మా కష్టాన్ని మెచ్చి భాస్కర్ గారు, మా శ్రమని మెచ్చి రాజ్యం గారు, నా ప్రాణ స్నేహితుడు చకోడి, ఎంతో జాలి దయతో మా సుప్పు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసినందుకు ఆవడం ఐసు. సభకి వీడ్కోలు. మామూలుగా అయితే ఒక కచేరీకి 5-6 వేలు తీసుకుంటూ ఉంటాం. కానీ నీ దయ వల్ల ఇక్కడ ఊహించినంత నల్లధనాన్ని సంపాదించాం. ఈ రాత్రికే మేము బస్సు ఓల్వాలో మా ఊరికి ప్రయాణం అవుతున్నాం. రాజవమ్మ, ఆల్ ది బెస్ట్. నీ గుర్తుగా సారి పెట్టండి, బోల్డన్ని పాటలు వస్తాయి. పదండ్రా, ఈ వాయింపుడు ఇక్కడతో అయిపోయింది, ఇంకెక్కడో. బాయ్ 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 బాయ్. నీ పిచ్చి వాళ్ళు ఎంత దోలదీరిందో. మీరెప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తుంటారా? రేపటి రోజుని నేను ఒక గొప్ప సింగర్ అయిపోతే కోట్లాది రూపాయలు సంపాదిస్తానండి. అంజనా, సౌమ్య, గీతా మాధురి లాంటి వాళ్ళు నా వెనక అక్క అక్క అని తిరుగుతారు. ఆ తర్వాత నన్ను బావా బావా అని కూడా పిలుస్తారు. పగలు రాత్రి పడుకోకుండా ఇలాగే కళ్ళకంటా ఉంటావే. నేను బాగుపడిపోయి
అయిపోయి గొప్పదాన్ని అయిపోతానని కుళ్ళు. రాజు ఏంటి ఫోన్ రిసీవర్ తో పాటలు పడుతున్నావు? పాడుతా తీయగా షో వాళ్ళు ఈ రోజు షూటింగ్ ఉందన్నారండి. వాళ్ళేమో ఫోన్ చేయలే, నేను చేస్తుంటే కలవట్లేదు. నీ పిచ్చి గాని వాళ్ళు నిన్ను జడ్జిగా పెట్టుకోవడం ఏంటే? లైన్ కలిసింది. హలో చిరంజీవి గారు, ఏంటండి ఇది? పొద్దు నుంచి వెయిటింగ్. ఇక్కడ వెహికల్ పంపించలేదేంటి? మేనేజర్ అన్నాక ఇలాగైనా ఫాలో అప్ చేసేది? ఇలా చేస్తే మన షో ఏమైపోవాలండి? మీరు కంగారు పడకండి, ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. గారు తానా సభల కోసం అమెరికా వెళ్ళారు. ప్రాజెక్టు మళ్ళీ 1 year తర్వాతే. అవునా? అంటే ఇంకా ప్రాజెక్ట్ లేనట్టేనా? అవును మేడం. భార్యామణి రాజ్యం మంగేష్కర్ ఏమైంది? అది అర్థమైంది. ఈ బుర్రలు మానేమని ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇక్కడి నుంచైనా కాస్త ప్రశాంతంగా ఉండవే. ఏంటో మళ్ళీ గుర్రాలకు గుంసెక్కిస్తున్నావు? ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్. ఆగిపోయిన ప్రోగ్రామ్ ఇంక ప్రాక్టీస్ ఎందుకే? ఈటీవీ లేకపోతే ఏంటండి?